హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంత ముందు వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ముందుగా మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి 2 పార్ట్స్ వస్తాయి కదా. ముందుగా ఒక పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇలా ముందుగా ఒక పార్ట్ భాగాన్ని తీసుకొని దీని యొక్క మెయిన్ క్లాత్ భాగాన్ని వేసుకోవాలి. మెయిన్ క్లాత్ భాగాన్ని వేసుకొని దీనిపైన కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగం అనేది కింది వైపుకి ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని ఇలా లైనింగ్ భాగాన్ని వేసి దీని చుట్టూ రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా నెక్ పీస్ భాగాన్ని తర్వాత ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా మీ గనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఈ విధంగా రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా కుట్టని వేసుకున్న తర్వాత మనం అటు ఇటు జరగకుండా పిన్స్ అనే పెట్టుకున్నాం కదా, ఆ పిన్స్ తీసేసి ఈ ఎక్స్ట్రా ఉన్న నెక్ పీస్ భాగాన్ని తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫిల్ట్ పొడవు అనేది 4 ఇంచులు, వెడల్పు అనేది 1/2 ఇంచ్ అనేది పెట్టాను. ఇలా ఈ విధంగా ఫిల్ట్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బెల్ట్ భాగాన్ని లేదా పట్టి భాగాన్ని వేసుకోవాలి. ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ అండి. తర్వాత ఒక చివరి భాగాన పట్టి అనేది పెట్టాను. ఇలా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఎక్కడైతే ఫిల్ట్ అనేది పెట్టామో అక్కడ ఒక కుచ్చు వచ్చే విధంగా చూసుకోవాలి. తర్వాత ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కుట్టు సరిగ్గా వచ్చిందో లేదో చూసుకుంటున్నమాట. ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ భాగాన్ని ఈ విధంగా గోటుతో గీరుకోవాలి. ఇలా గీరి దీని యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టు అనేది వేయడం వల్ల మనకి లోపల వైపుకి పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని లోపల వైపుకు తిప్పుకొని దీని యొక్క మధ్య భాగంలో రఫ్గా కుట్టు వేసుకోవాలి. అంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత దీని చివరి భాగాన్ని హెమ్మింగ్ చేసుకొని ఈ రఫ్గా వేసిన కుట్టు భాగాన్ని విప్పుకోవాలి. ఇక్కడ చూడండి, చివరి భాగాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను. అంటే కుట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కాబట్టి మనకి నీట్ ఫినిషింగే వస్తుంది. ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా ఒక పార్ట్ భాగాన్ని కుట్టాం కదా, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ భాగం అన్నమాట. సేమ్ ఇదే విధంగా రైట్ సైడ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. ఇది వచ్చేసి రైట్ భాగము. సేమ్ మనం లెఫ్ట్ భాగాన్ని ఏ విధంగా కుట్టామో అదే విధంగా రైట్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి లెఫ్ట్ భాగము, ఇది వచ్చేసి రైట్ భాగము. ఇలా మనము 2 భాగాన్ని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ భాగము. ఇలా మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా లైనింగ్ భాగాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సీదా భాగము కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీని చుట్టూ రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, చుట్టూ రఫ్గా కుట్టు అనేది వేసాను. ఇలా రఫ్గా కుట్టు అనేది వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ నెక్ పీస్ భాగాన్ని తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇలా చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫిల్ట్ పొడవు అనేది 6 ఇంచులు పెట్టాను, ఫిల్ట్ వెడల్పు అనేది 1 ఇంచు పెట్టాను అనమాట. ఇలా మనం మార్కింగ్ పెట్టిన విధంగా ఇలా ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి.
సేమ్ ఇదే విధంగా ఇంకొక ఫిల్ట్ భాగాన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ మనము ప్రిన్స్ కట్ వేయకపోయినా కూడా మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ తీసుకునేది స్ట్రైట్ పీసేనండి. ఒకదానికొకటి జాయింట్ చేసి చివరి భాగాన పట్టీ అనేది పెట్టాను. ఇప్పుడు దీన్ని ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ ఫిల్ట్ భాగం దగ్గర కుచ్చు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ మనం కర్వ్ కోసము 1 ఇంచ్ పై భాగానికి మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ మాత్రము ఒక కుచ్చు అనేది పెట్టుకోవాలి. అంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది తిరగడానికి అన్నమాట. ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం కర్వ్ భాగం కోసం షేప్ అనేది పెట్టాం కదా, ఇక్కడ ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ అనమాట. అంటే దీన్ని తిప్పడానికి మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుందన్నమాట. ఆ వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కుచ్చులాగా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని తర్వాత ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ చివరి భాగాన మనకి కర్వ్ అనేది తిరగడానికి కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి. అంటే ఇలా కటింగ్ అనేది ఇవ్వడం వల్ల మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు మనం మామూలుగా ఎక్స్ట్రా పీస్ భాగాన్ని గోటుతో ఈ విధంగా అనుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ భాగానికి ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. కాకపోతే మనం ఎక్కడైతే షేప్ అనేది పెట్టామో ఆ షేప్ దగ్గర చివరి వరకు కటింగ్ అనేది ఇచ్చామన్నమాట. ఇప్పుడు మనం దీన్ని లోపల వైపు తిప్పుకొని దీని యొక్క మధ్య భాగంలో రఫ్గా పెద్ద కుట్టు అనేది పెట్టుకోవాలి. ఇలా మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది తిరుగుతుంది. ఈ విధంగా మనం ఫిల్ట్ భాగాన్ని మరియు బెల్ట్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఈ నెక్ భాగానికి నెక్ పీస్ అనేది వేసుకోవాలి. మీకు కావాలంటే పైపింగ్ అనేది వేసుకోవచ్చు, లేకపోయినట్లయితే క్రాస్ ముక్కల్ని కుట్టి లోపల వైపుకి తిప్పుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి క్రాస్ ముక్కలు ఒకదానికొకటి జాయింట్ చేసి ఈ చివరి భాగాన పట్టీ అనేది పెట్టాను. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక ఖర్చు లెవెల్లో దీన్ని కుట్టుకుంటూ వెళ్ళాలి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ మీకు కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు, లేదా క్రాస్ ముక్కల్ని కుట్టి లోపల వైపు కూడా తిప్పుకోవచ్చు. ఇప్పుడు దీనికి నెక్ భాగాన్ని ఏ విధంగా వేసుకోవాలంటే మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా కాకుండా మనం పంజాబీ టాప్కి నెక్ని ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ ముక్కని ఈ విధంగా అనుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. అంటే మనం పంజాబీ టాప్లకి ఏ విధంగా నెక్ భాగాన్ని వేస్తామో ఆ విధంగా వేసుకోవాలి. మనం బ్లౌజ్కి నెక్ అనేది వేరే విధంగా వేసుకుంటాం. అంటే ఇలా ఈ విధంగా వేసుకోవడం వల్ల మన నెక్ భాగం అనేది ఈజీగా వేసుకోవచ్చు అనమాట. అంటే కొత్త వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు క్రాస్ ముక్కని ఈ విధంగా లోపల వైపుకి తిప్పుకొని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఈ విధంగా మనము నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా నెక్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ దీనికి కూడా నెక్ పీస్ భాగాన్ని వేసుకోవాలి. మనం ఫ్రంట్ భాగానికి ఏ విధంగా వేసుకున్నామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మీకు ప్రాక్టీస్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా ఇక్కడ చిన్న ప్రిల్లు పెట్టుకొని తిప్పి కుట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక ఇక్కడ నుంచి ఆపి మళ్ళీ విడిగా ఇక్కడ నుంచి కుట్టుకోవాలి. ఈ మధ్య భాగంలో కొంచెం గ్యాప్ ఇచ్చి మనం ఏంటంటే బటన్ అనేది పెట్టుకోవాలి. మీకు బటన్ అనేది అవసరం లేకపోయినట్లయితే ఇక్కడ షార్ప్గా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా మీరు ఏంటంటే నెక్ పీస్ భాగాన్ని వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి కర్వ్ భాగం తిరిగే వరకు, అంటే ఇక్కడ నెక్ డీప్ అనేది 3 ఇంచులు పెట్టాను కదా, అక్కడ వరకు కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ భాగాన్ని కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు షార్ప్గా ఉండాలనుకున్నట్లయితే ఈ రెండు కలిపి ఇక్కడ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే షార్ప్గా ఉండాలి అనుకోవడం లేదు, కొంచెం బటన్ పెట్టాలి అనుకుంటున్నాను. కాబట్టి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఇచ్చి మళ్ళీ ఒక ఖర్చు లెవెల్లో నెక్ భాగాన్ని వేస్తున్నాను. మీకు గనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి, మనకి మధ్య భాగంలో కొంచెం గ్యాప్ అనేది కావాలని ఇచ్చానమాట. ఇప్పుడు ఏంటంటే దీన్ని లోపల వైపుకు తిప్పుకొని కుట్టుకోవాలి. అంటే మనం మామూలుగా నెక్ భాగాన్ని ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా.
ఇలా వేసుకొని దీన్ని తిప్పుకొని ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. సేమ్ అదే విధంగా ఈ భాగాన్ని కూడా తిప్పి కుట్టుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రెండో చివరి భాగం ఉంది కదా, దీన్ని కూడా ఈ విధంగా లోపల వైపు కనుక్కొని ఇలా పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా ఉన్న ఈ నెక్ పీస్ భాగాన్ని కట్ చేశాను, అంటే లైనింగ్ భాగం అన్నమాట. ఇలా మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది ఇచ్చాను. మీకు గ్యాప్ కూడా వద్దనుకున్నట్లయితే రెండు కలిపి కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యలోని గ్యాప్ భాగాన్ని కొంచెం ఈ ఎక్స్ట్రా క్లాత్ వేసి లోపల వైపు తిప్పి కుట్టుకుంటే సరిపోతుందన్నమాట. అంటే మీకు ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్గా కుట్టుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా కుట్టుకుంటే కూడా మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని వేసి కుట్టి తిప్పుతున్నాను. అంటే ఇలా ఈ విధంగా ఎందుకు చేస్తున్నానంటే చివర బటన్ పెట్టాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి తిప్పుకొని కుట్టుకోవాలి. ఇలా ఈ ఎక్స్ట్రా దారాలను కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కూడా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ విధంగా కనబడుతుంది. కొంచెం మన నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరగడానికి ఈ చివరి భాగాన హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా నెక్ భాగాన్ని వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనకి ఇంకొక పార్ట్ భాగం ఉంది కదా, ఆ పార్ట్ భాగాన్ని కూడా ఇదే నెక్ విధంగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, సేమ్ ఇదే విధంగా నెక్ భాగాన్ని రెండో వైపు కూడా వేశాను. ఇలా రెండు వైపులా మనం నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా రెండు వైపులా నెక్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని తీసుకొని రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. తర్వాత మొదలు మరియు చివర రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎప్పటి దారాలు అప్పుడు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇలా షోల్డర్ భాగాల్ని జాయింట్ అనేది చేసుకున్నాం కదా, ఇలా షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. అయితే దానికంటే ముందుగా మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఓపెన్ భాగం పెట్టాం కదా, ఇక్కడ మనము ఉక్స్ పట్టి కాజా పట్టిని వేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఉక్స్ పట్టి కాజా పట్టి వేశాను. అంటే మన నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా వేస్తామో సేమ్ అదే విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలకి మనము హ్యాండ్స్ భాగాలని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. తర్వాత ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగం అనమాట. అయితే లైనింగ్ భాగానికి ఒక సైడ్ జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఈ జాయింట్ భాగాన్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూసుకోవాలి. ఇది వచ్చేసి జాయింట్ భాగం అన్నమాట. ఇలా ఈ విధంగా ఇలా కుట్టుకొని తిప్పుకోవాలన్నమాట. ఒకటి మనకి పై భాగానికి, ఒకటేమో కింది భాగానికి వస్తుంది ఒక హ్యాండ్ భాగము. ఇది వచ్చేసి ఒక హ్యాండ్ భాగం, ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్ భాగం. అయితే ఇక్కడ దీన్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా సీదా వైపు పెట్టుకుని ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలి. అంటే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మన హ్యాండ్స్ భాగానికి ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు అన్నమాట. ఇలా విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ భాగాన్ని తిప్పుకొని దీనిపైన మరొక కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఇలా కుట్టు అనేది వేయడం వల్ల మనకి క్లాత్ భాగం అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇలా ఒక హ్యాండ్ భాగానికి జాయింట్ చేస్తాం కదా, ఇప్పుడు మరొక హ్యాండ్ భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనకి జాయింట్ అనేది ఇంతకుముందు దానికి పై వైపున వచ్చింది కదా, ఇప్పుడు కింది వైపున వస్తుంది అన్నమాట. ఇలా కింది వైపున పెట్టుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలి. కుట్టుకొని క్లాత్ బాగా విధంగా తిప్పుకొని ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. అంటే మీరు హ్యాండ్స్కి జాయింట్స్ ఏ విధంగా పడతాయి అంటే ఈ విధంగా పడతాయి, వీటిని విధంగా అటాచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు హ్యాండ్ భాగాలను చూపిస్తున్నాను. అంటే ఇలా వేయడం వల్ల మనకి హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ వస్తుంది, లేకపోతే రెండు వైపులా వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ చివరి భాగాన హ్యాండ్ లెంత్ అనేది మనకి 14 ఇంచులు వచ్చింది కదా, కొంచెం ఇక్కడ నేను ఒక ఇంచు అనేది ఎక్స్ట్రా జాయింట్ చేస్తున్నాను. అంటే 15 ఇంచులు రావడానికి ఇక్కడ చూడండి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది హ్యాండ్ లెంత్ 15 ఇంచులు తీసుకున్నాను. నాకు ఇక్కడ లైనింగ్ 14 ఇంచులు మాత్రమే వచ్చింది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా జాయింట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఏ విధంగా జాయింట్ చేస్తున్నా చూపించడం లేదు. తర్వాత మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి. తీసుకొని రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురుగా ఉండే విధంగా చూసుకోవాలి.
ఇలా చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలి. కుట్టుకొని ఇప్పుడు దీని విధంగా తిప్పుకోవాలి. తిప్పుకొని ఇలా లోపల వైపు కనుక్కోవాలన్నమాట లైనింగ్ భాగాన్ని. ఇలా ఈ విధంగా కనుక్కొని ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకొని చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే హ్యాండ్ని సీదా వైపు పెట్టి కుట్టి తిప్పుతున్నాం అన్నమాట. ఇలా ఈ విధంగా హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా 2 హ్యాండ్ భాగాన్ని కూడా వేసుకోవాలి. ఇలా రెండింటి యొక్క హ్యాండ్ భాగాలు అంటే సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని ఇప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ లోపల వైపుకు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇదేంటంటే మీరు కట్ చేసేటప్పుడు ఈ విధంగా చేస్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా తెలియడానికి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి హ్యాండ్ భాగాన్ని జాయింట్ చేసుకోవాలి. అంటే ఇలా సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేయడం వల్ల మనకి హ్యాండ్ భాగం అనేది 2 వైపులా ఈక్వల్గా వస్తుంది. అంటే మన క్లాత్ ఎక్కువైనా లేదా తక్కువైనా కూడా 2 వైపులా ఈక్వల్గా వస్తుంది. లేదు మేము ఒక సైడ్ నుంచి జాయింట్ చేసుకుంటాం అనుకున్నట్లయితే ఒకసారి సరి చూసుకోవాలి క్లాత్ అనేది సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఇలా సరి చూసుకొని హ్యాండ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ భాగం అనేది కరెక్ట్గా సరిపోయిందనమాట. అంటే మనకి రెండో భాగం కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తిప్పుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా రెండో వైపున కూడా జాయింట్ అనేది చేశాను. ఇలా 2 వైపులా హ్యాండ్ భాగాల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాల్ని జాయింట్ అనేది చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే హ్యాండ్ యొక్క పై భాగం నుంచి కాకుండా ఇక్కడ వేస్ట్ భాగం అంటే కింది భాగం నుంచి జాయింట్ అనేది చేస్తున్నాను. అంటే మీకు వీలుని బట్టి అంటే మీకు ఎటువైపు కంఫర్టబుల్ ఉంటే అటువైపు నుంచి జాయింట్ అనేది చేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా క్లాత్ భాగాన్ని సెట్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా కుట్లు కూడా వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక నేను ఆల్రెడీ జాయింట్ అనేది చేశాను. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మీకు బ్లౌజ్ అనేది ఏ విధంగా ఉంటుందో తిప్పి చూపిస్తాను. ఇక్కడ చూడండి పూర్తిగా కుట్టిన తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. మనం బ్యాక్ సైడ్ నెక్ భాగం అనేది ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చాము. తర్వాత ఈ చివరి భాగాన మనము బటన్ అనేది పెట్టుకోవాలన్నమాట. తర్వాత మన బ్యాక్ సైడ్ ఓపెన్ భాగం పెట్టుకున్నాం కదా, ఇక నేను ఆల్రెడీ ఉక్సులు కాజల్ అనేవి వేశాను. తర్వాత మనకి నెక్ భాగం అనేది పర్ఫెక్ట్గా తిరగడానికి దీని యొక్క చివరి భాగాన హెమ్మింగ్ లేదా పంపకం అనేది చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ కాకుండా కొంచెం పెద్దగా అంటే మోచేతి కింది వరకు వచ్చే విధంగా హ్యాండ్స్ అనేవి పెట్టాను. తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం, ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి క్లోజ్ భాగం అన్నమాట. ఇవి వచ్చేసి హ్యాండ్స్ భాగాలు. ఇలా ఎంతో ఈజీగా బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.